నా పేరు డాక్టర్ ఈ భద్రయ్య. ఆన్లైన్ డిగ్రీ తరగతులకు స్వాగతం. డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థులకు ఈరోజు భాషా అంశాల కింద పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం. పర్యాయ పదాలు, వీటి యొక్క బోధనా లక్ష్యాలు, పర్యాయ పదాలు అంటే ఏమిటో నిర్వచనం, వివరణలు తెలుసుకోవడం. అలానే రెండవ అంశం ఆదానాలు, ఇతర భాషల నుండి వచ్చినటువంటి పదాలు, ఆదానాలు, వాటి వల్ల పద విస్తృతి ఎలా పెంపొందిందో తెలుసుకోవడం ప్రధాన లక్ష్యం. పర్యాయ పదాలు నిర్వచనం చూడండి. ఒక పదానికి అదే అర్థాన్నిచ్చే మరొక పదాన్ని పర్యాయ పదం అంటారు. నిర్వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. ఒక పదం ఉంటుంది, ఆ పదం యొక్క అర్థాన్ని ఇచ్చేటువంటి వేరొక పదం లేదా పదాలు, అవి అన్నీ కూడా వాటిని పర్యాయ పదాలు అని అంటాం. అంటే దీని అర్థం ఏమిటి? మనం ఏదైతే పదాన్ని నిర్దిష్టంగా అనుకున్నామో, ఏదైతే దానికి అర్థం ఉందో, మరి ఆ పదాన్ని తీసివేసి కూడా అదే అర్థాన్ని ఇచ్చే వేరే పదాలను కూడా అక్కడ ఆ పదము స్థానములో మనం ఆరోపించవచ్చు ఆ పదాలని. ఎందువల్ల అంటే అదే అర్థాన్ని ఇస్తున్నవి కాబట్టి మరి వాటి వల్ల పెద్ద సమస్యలు ఉత్పన్నం కావు. అందువల్లనే వీటిని పర్యాయ పదము, ఆ పదానికి బదులుగా ఇంకొక పదాన్ని మనము ఉపయోగిస్తాము కాబట్టి ఆ ఉపయోగించే పదాన్ని పర్యాయ పదం అని అంటాం. పర్యాయ పదాన్ని ఆంగ్లంలో సినోనిమ్ అంటారు. పర్యాయ పదం యొక్క బహువచనం పర్యాయ పదాలు. ఇంకా విస్తృతంగా చెప్పదలిస్తే, ఒక పదం యొక్క అర్థం మరొక పదం యొక్క లేక వేరే కొన్ని పదాల యొక్క అర్థం అదే స్థితిని లేక అదే ఉనికిని సూచించడం, ఇవి పర్యాయ పదాలు. ఒకే స్థితిని లేక ఒకే ఉనికిని సూచించే రెండు వేరు పదాలను లేక అనేక వేరు పదాలను పర్యాయ పదాలని చెప్పవచ్చు. ఇది అంటే ఏమిటి? ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒకే అర్థాన్ని, ఒకే ఉనికిని సూచించేటువంటి పదముల యొక్క సమూహాలు అన్నీ కూడా పరస్పరము పర్యాయ పదాలుగా చెలామణి అవుతాయి. అందువల్ల వాటిని మనం పర్యాయ పదాలు అంటున్నాం. మరి ఈ సినోనిమ్ ఇంగ్లీష్ మనం చూస్తే, వర్డ్ చూస్తే, ఇది గ్రీక్ భాష నుండి వచ్చింది. సైన్తో ఓనోమా పేరు ఈ పదాల నుండి ఉద్భవించింది. ఇంగ్లీష్లో కారు, ఆటోమొబైల్ ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా ఉన్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమ అంట, కార్ల పరిశ్రమ, ఆటోమొబైల్ పరిశ్రమ అన్నా కూడా రెండు ఒకటే. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటాం, కార్ ఇండస్ట్రీ అనుకుంటా.
అంటే కార్ల ఉత్పత్తి పరిశ్రమలు అని. మరి ఇంకా అదేవిధంగా ఒక చర్చ చాలా సమయం జరిగింది అని అన్నామనుకోండి, చర్చ సుదీర్ఘమైన కాలం జరిగింది. ఇలా ఈ రెండిటి యొక్క అర్థంలో తేడా లేదు. చాలా సమయం, సుదీర్ఘమైన కాలం. చాలా సుదీర్ఘం ఒకదానికొకటి పర్యాయ పదం. సమయం, కాలం ఒకదానికి ఒకటి పర్యాయ పదం. కాబట్టి ఈ పదాలు ఒకే అర్థాన్ని సూచిస్తాయి. కాబట్టి చాలా సమయం, సుదీర్ఘమైన కాలం అనే పదాలు మరి ఇవి పరస్పరం పర్యాయ పదాలు అని చెప్పుకోవచ్చు. మరి ఈ పర్యాయ పదాలు ఎలా ఏర్పడుతుంటాయి అంటే, కాలాంతరాలలో ఒక కాలం నుండి క్రమక్రమంగా ఇప్పటి వరకు మెల్లమెల్లగా సమాజ స్థితిగతుల్లో, భాషలో వచ్చినటువంటి మార్పుల వల్ల కొన్ని పదాలు అవి పర్యాయ పదాలుగా మారేటువంటి అవకాశం ఉన్నది. అలానే ఇతర భాషల సాన్నిహిత్యం ఈ పర్యాయ పదాలు భాషల్లోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం. మరి ఇతర భాషల సాన్నిహిత్యముతో ఏర్పడ్డం భాషకు ఆదాన ప్రధానమైనటువంటి నైజం ఉండాలి. ఏ భాషకైతే ఆదాన ప్రధానమైనటువంటి నైజం అంటే ఇతర భాషా పదాలను తమ సొంత భాషగా గ్రహించేటువంటి స్వభావం, ఇది ఆదాన ప్రధానమైనటువంటి నైజం ఏ భాషకైతే ఉంటుందో మరి ఆ భాషలో పద విస్తృతి, పర్యాయ పద విస్తృతి ఇబ్బడి ముబ్బడిగా జరుగుతుంది. అన్ని భాషలకు ఉండవు ఈ స్వభావం, అన్ని భాషలకు ఉండవు. ఉదాహరణకు ద్రావిడ భాషలైనటువంటి తమిళము, తెలుగు ఇవి రెండు ద్రావిడ భాషలు, ఒకటే కుదుట పుట్టినవి అయినప్పటికీ కూడా తమిళానికి ఆ స్వభావము, ఆదాన స్వభావము లేదు. ఎందువల్ల అంటే అది కాలక్రమంలో అత్యంత పూర్వకాలం నుండి భాష ఎదిగిన నేటి వరకు ఆ కాలానుగమనంలో అది ఇతర భాషా పదాలను గ్రహించే తత్వాన్ని, నైజాన్ని అలవర్చుకోలేదు. దీనికి భిన్నంగా తెలుగు భాష అత్యంత ప్రాచీన కాలం నుండే ఇతర భాషా పదాలను గ్రహించేటువంటి స్వభావాన్ని పెంపొందించుకున్నది. ఉదాహరణకు నన్నయ్యకు ముందు నుండి శాసనాలలో మనకు సంస్కృత, ప్రాకృత భాషా పదాల ప్రభావాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాసనాల్లో కానీ తర్వాత వచ్చినటువంటి నన్నయాది మహాకవులు రచించినటువంటి కావ్యాల్లో మరి నన్నయ్య ఎక్కువ వరకు సంస్కృత పదాలనే ఆయన స్వీకరించడం కనిపిస్తుంది. మరి తిక్కన
మరి అచ్చతెనుగు పదాల వైపు, వ్యావహారిక పదాల వైపు మళ్ళినటువంటి గుణం కనిపిస్తూ ఉన్నది. మరి ఏదైతే ఏమిటి, శ్రీనాథుడు పెద్దన ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి వేల కొలది సంస్కృత పదాలు మరి అవి తెలుగు భాషలోకి తెలుగువే అన్నంతగా మరి ఆదాన నైజం వల్ల తెలుగైపోయినటువంటి పరిస్థితి మన దగ్గర ఉన్నది. ఉదాహరణకు చూస్తే తెలుగులో మిన్ను అంటే ఆకాశం అని అర్థం. నిజానికి ఆకాశం సంస్కృతం, మిన్ను తెలుగు. మరి ఆకాశం అంటే అందరికీ అర్థమవుతుంది, కానీ మిన్ను అంటే తెలుగు పదమైనప్పటికీ మనకు అర్థం కాని పరిస్థితులు ఇక్కడ ఉన్నవి. మిన్ను తెలుగు అయితే ఆకాశం సంస్కృతం, దాని నుండి వచ్చినటువంటి తద్భవం ఆకాశం. మరి అదే పర్యాయ పదం. ఆకాశం, ఆకాశం, మిన్ను పరస్పరం పర్యాయ పదాలు. ఇంతే కాకుండా సంస్కృతంలో భాషా పుష్కలత ఎక్కువ. మరి ఆ భాష యొక్క పుష్కలత్వం అంతా సంస్కృతం నుండి తెలుగు కూడా గ్రహించింది. దానివల్ల ప్రతి పదానికి సంస్కృతం నుండి అనేక పదాలు తెలుగులోనికి మరి చొరబడినవి. గగనం, నభం ఇత్యాదులన్నీ కూడా అట్లా వచ్చినవే. ఇవన్నీ కూడా తెలుగులో కవులందరూ ప్రయోగిస్తూ ఉన్నారు. మరి దీనివల్ల ఏమిటి అంటే కవులకు ప్రయోగ వైచిత్రికి, ప్రయోగ విస్తృతికి అవకాశం అనేది ఈ పర్యాయ పదాల వల్ల, ఇట్లా విస్తారంగా ఇతర భాషల నుండి వచ్చినటువంటి పర్యాయ పదాల వల్ల కవులకు అవకాశం చిక్కుచున్నది. ఇదే సాహిత్యాభివృద్ధికి కూడా దోహదం చేస్తున్నది. మరి ఈ పర్యాయ పద విస్తృతి ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాంగ్మయ ఔన్నత్యానికి సూచిక అనే విషయం చాలా స్పష్టం. పూర్వకాలంలో సంస్కృత, ప్రాకృతాది భాషల నుండి వస్తే మరి నేటి ఆధునిక కాలంలో మరి ఆధునిక భాషలైనటువంటి ఆంగ్లము, హిందీ, ఉర్దూ మొదలైనటువంటి భాషల నుండి ఆదానం అంటే పదాలను గ్రహించడం మనకు ఎక్కువ ఉన్నది. ఉదాహరణకు భోజనము ఇంగ్లీష్లో మీల్స్ అని. మీల్స్ చేసినవా, భోజనము చేసినవా, మీల్స్ చేసినవా. ఇప్పుడు భోజనానికి పర్యాయపదంగా మీల్స్ అనేది కూడా ఆంగ్లం నుండి వచ్చింది. అలానే ఫుడ్ తిన్నవా అంటే భోజనం చేసినవా, ఫుడ్ తిన్నవా. అలానే తమిళం నుండి సాపాటు అయిందా, సాపాటు చేసినవా, సాపాటు అయిందా. ఇవన్నీ కూడా పరస్పరము పర్యాయ పదాలుగా మరి మారుతున్నవి. అలానే నెత్తురు, ఈ నెత్తురును మరి ఇంగ్లీష్లో బ్లడ్. మరి బ్లడ్ బాగుందా, బ్లడ్ తక్కువైతున్నది అనేటువంటివి ఇవి నిత్య వ్యవహారంలో బాగా జరుగుతున్నవి. నెత్తురు కొద్దిగా వెనుకబడిపోయింది. మరి రక్తము సంస్కృతము. నెత్తురు వెనుకబడిపోయి నిజానికి రక్తం అనేది
చాలా విస్తృతమైనటువంటి వ్యాప్తిలో పూర్వకాలము నుండి ఉన్నది. మరి ప్రస్తుతం ఆధునిక కాలంలో మరి ఈ రెండిటి కంటే బ్లడ్ అనేటువంటి పదాన్ని బాగా వ్యవహరిస్తున్నారు. ఇట్లా ఈ విధంగా మరి ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం నుండి మరి అనేక భాషా పదాలు తెలుగులోకి గ్రహించబడి అవి భాషా విస్తృతికి దోహదపడుతుంది. వీటి వల్ల కొంత నష్టము ఉన్నది, లాభాలు కూడా బాగా ఉన్నవి. ఉదాహరణకు ఆంగ్లంలో ప్రపంచంలోని అనేక భాషల నుండి వందలాది పదాలు అందులో చేరి ఆ భాషా విస్తృతికి కారణమైనవి. కొన్ని శాస్త్రాలు కొన్ని భాషా పదాలు లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడడమే కష్టం. ఉదాహరణకు మరి న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి పదాలన్నీ కూడా ఫ్రెంచ్ భాష నుండి వారు స్వీకరించారు. మరి ఇంగ్లీషు భాష ఎలా అయితే అనేక భాషా పదాలను ఇమిడ్చుకుంటుందో, గ్రహిస్తుందో, మరి అంతటి శక్తి కూడా మన తెలుగు భాషకు కూడా ఉన్నది. దానివల్ల మన తెలుగు భాష చాలా వాంగ్మయ విస్తృతికి తెలుగు భాషలో ఆ పర్యాయ పదాలు దోహదం చేస్తున్నారు. మరి తెలుగులో ఆచార్య జిఎన్ రెడ్డి గారు అని గొప్ప పరిశోధకులు, వారు ఒక తెలుగు పర్యాయ పద నిఘంటువును కూర్చారు. అది పండితులకు కానీ జిజ్ఞాసులైనటువంటి విద్యార్థులకు కానీ చాలా ఉపయోగకరమైనటువంటి నిఘంటువు. మరి అందులో నుండి కొన్ని పేజీలు మీకు ఉదాహరణకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, గోరువెచ్చ అనేటువంటి పదానికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయి చూడండి. ఓష్ణము, కదుష్ణము, కవోష్ణము, కోష్ణము, తనివెచ్చ, నులివెచ్చ, నులివేడి, మందోష్ణం. ఇందులో నులివేడి, నులివెచ్చ, తనివెచ్చ, గోరువెచ్చ 3-4 పదాలు ఇవి తెలుగు పదాలు. ఓష్ణము, కదుష్ణము, కవోష్ణము, కోష్ణము, మందోష్ణము ఇవి 5 పదాలు. ఈ 5 పదాలు సంస్కృతం. 4 పదాలు తెలుగు, 5 పదాలు సంస్కృతం. అంటే సంస్కృత భాష యొక్క ప్రభావము పర్యాయ పదాల్లో ఎంత ఉందో గమనించండి. అలానే కాంతి అనేటువంటి దానికి ఎన్ని పదాలు ఉన్నాయి తెలుగు సంస్కృతంలో చూడండి. కాంతి, అంశువు, అభిజ్ఞ, అర్చిస్సు, అద్యోతము, ఆభ, ఆభాసము, ఈశానము, ఉద్భాసము, ఓమ, ఓజ, కమ, కలుకు, గత్సు, ఘృణి, ఛాయ, ఛట, ఛవి, ఛాయ, జగ, జిగి, జోక, జల్లిక, డాలు, తొంగలి, తొల, తిట్టు, త్విష ఇవన్నీ కాంతికి. తిట్టు, త్విష ఇవన్నీ కాంతికి. ఇవన్నీ తిట్టు, త్విష లాంటివి, జల్లిక లాంటివి,
ఛాయ, ఛవి, చట, ఘృణి, ఆభాసం, ఈశానము, అచ్ఛస్సు ఇవి సంస్కృత పదాలు. ఇందులో మధ్యలో ఉన్నవి కమ్మ, కలుకు, గచ్చు, ఛాయ, తర్వాత జిగి, జోక, డాలు, తొంగలి, తొల, దౌరు ఇటువంటివి తెలుగు పదాలు. పస్స, పగటు, నీడ, నెగ్గు, పొలపము, ఇట్లా పోసనము, పొడ, పొగరు, అలా ప్రభాసము ఇలాంటివన్నీ కూడా ప్రద్యోతనం ఇవన్నీ కూడా మనకు అవి సంస్కృత పదాలు. ఎట్లా లిస్టు చూడండి. కాంతి అనే దానికి ఎంత పెద్ద లిస్ట్ ఉన్నదో. మెరుగు, రాఠ, రాఢ, రుక్కు, రుచి, రువాణము, రోచిస్సు, వన్నియ, విహ, విష్ణుము, వెలుగు, శోభ, శుభ, శోభ, శ్రీ, సంచు, సరిగి, సవ, సౌరు, సొంపు, సోలు, స్నిగ్ధము, హొరంగు. ఇట్లా కాంతి అనే దానికి దాదాపు ఇన్ని పదాలు మనకు పర్యాయ పదాలు కనిపిస్తూ ఉన్నవి. మరి ఇందులో తెలుగుతో పాటు సంస్కృత పదాలు తెలుగు కంటే కూడా సంస్కృత పదాలు మిక్కుటంగా కనిపిస్తూ ఉన్నవి. అలానే కాంతికి అధిక కాంతికి కూడా ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. అధికమైనటువంటి కాంతి, జగడాలు, ప్రభాసము, తర్వాత మిసమిసలు, మిసిమి, సుషమ, ఇట్లా అల్పకాంతి, అనల్పకాంతి, అంశుకం. మళ్ళీ ఇందులో తలతలనేటువంటి కాంతి, తలతలని కాంతి, తలుకు, తెలివి, నిగారము, నిగరము, బిత్తరము, బాధ్యతవు, మించు, మినుకు, మెరుపు, మెరుపు. ఇందులో ఒక్క బాజతువు తప్ప మిగతా పదాలకు కూడా మనకు అన్ని తెలుగువి కనిపిస్తూ ఉన్నాయి. అధికమైనటువంటి కాంతికి అది ఉదాహరణ. ముత్యపు కాంతి, చౌలు, లావణ్యము, సుప్రాణి. ఇట్లా మనము ఎన్నైనా ఉదాహరణలు మనం చూసుకోవచ్చు. అలానే ప్రకాశించుట శీలముగా కలిగిన వాడు భ్రాజిష్ణువు, రోచిష్ణువు. ప్రకాశించు అనేటువంటి క్రియకు 32వ అంశం చూడండి. ప్రకాశించు అనే క్రియకు ఇన్ని పర్యాయ పదాలు మనకు కనిపిస్తున్నాయి. గుబ్బతిల్లు, చిరుతలు, కవియు, పొల్పారు, పొలపెసగు, ప్రద్యోతించు, ప్రవిభాసిలు, మెరుగారు, మెరుము, వన్నెమీరు, వరను, విద్యోతించు ఇట్లా ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. ప్రతిబింబము అనే దానికి చూడండి. అచ్చు, అనుబింబము, అభివ్యక్తి, ఆభాతి, ఛాయ, నీడ, ప్రతికృతి, ప్రతిఛాయ, ప్రతిఫలనము, ప్రతిఫలము, ప్రతిమ, ప్రతిమానము, బింబము. ఇట్లా చాలా ఇంగ్లీష్ వలె ఆంగ్లంలో ఎట్లా థిసారస్లు కూర్చారు, అలానే తెలుగులో మరి జిఎన్ రెడ్డి గారు, ఆచార్య జిఎన్ రెడ్డి గారు అద్భుతమైన అత్యంత ఉపయోగకరమైన తెలుగు పర్యాయ పద నిఘంటువును కూర్చారు. అలానే ఇంకా కొన్ని చూడండి. చంద్రుడు అనే దానికి మరి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో చూడండి.
చంద్రుడు, అంబుజన్ముడు, అంబుజుడు, అంబోజుడు, అంశుడు, అజుడు, అత్రినేత్రుడు, అత్రినేత్రభువు, అబ్జారి, అబ్జుడు, అబ్ధిజుడు, అబ్ధినవనీతకుడు, అభిరూపుడు, అమతి, అమృతకరుడు, అమృతకిరణుడు, అమృతదీధితి, అమృతసువు, అమృతసూతి, అమృతాంశుడు, అమృతుడు, ఆత్రేయుడు, ఇందుడు, ఉడుపతి, ఉడుపుడు, ఉడ్వది, ఉద్వదిపుడు, ఉడ్వీషుడు, ఉత్పల బాంధవుడు, వృక్షరాజు, యదగంధు. ఈ యదగంధు అనేది తెలుగులో తయారు చేసినటువంటి పదం. ఏన తిలకుడు, ఏన భృత్తు, వీణాంకుడు, కలాదుడు, కళావంతుడు, కలవ కన్నీయ నంటూ, కౌల చెలి, కలువ రేడు. మరి ఈ విధంగా కలువల దొర, కలువల రాయుడు ఇటువంటివన్నీ తెలుగు పదాలు. కాంతిమంతుడు, కాంతుడు, కామవల్లభుడు ఇవి సంస్కృతం. కుందేటి తాల్పు అనేది తెలుగు. ఇట్లా కైరవి, కోక నదప్రియుడు, కోకారి, కౌముదీపతి, క్లేదుడు, క్షపాకరుడు, క్షపానాథుడు, క్షయి, గౌరుడు, గ్రహణేమి, గ్రహపతి, గ్లౌ, చందమామ. అలానే చంద్రుడు, చంద్రుడు, చందురమామ, చంద్రుడు, చంద్రమసుడు, చదురుడు, చలివెలుగు. ఇట్లా వందలాది పదాలు మనము ఈ చందమామ గురించి పర్యాయ పదాలు ఇక్కడ చూడగలం. వాటన్నిటినీ కూడా క్రోడీకరించారు. ఇలానే ఇంకా చూడండి, ఇవన్నీ కూడా మీకారుడు ఈ పేజీలో కూడా, ఈ పుటలో కూడా హృదయాంశుడు, హృషుడు వరకు కొన్ని వందల పదాలు చంద్రుని గురించి ఇచ్చారు. బాలచంద్రుడు అనే దానికి చూడండి ఎన్ని ఇచ్చారు. చిన్ని చుక్కల రాజుట, చిన్ని వెన్నెల కందు బాలచంద్రుడు, నిశాకర శిశువు, నెలకు నెలమొల్క, నెలవంక, పూప చుక్కలు, పూపవన్నెల రేడు, బాలేంద్రుడు, మరి మొలక చంద్రుడు. ఇట్లా వెన్నెల, చంద్రుని యొక్క కిరణం గురించి, వెన్నెల గురించి కూడా మనకు ఎన్నో కనిపిస్తున్నాయి ఇక్కడ. వెన్నెల, అకల్క, అమృత తరం, ఐందవాతపము, కామవల్లభ, కైరవి, మరి కావచంద్రిక, చంద్రకాంతి, చంద్రగ్రోలి, చద్యుతి, చంద్రబాల, చంద్రశాల, చంద్రాతప, చంద్రాలోకము, చంద్రిక, చాంద్రి, మరి జ్యోత్స్న, జ్యోత్స్నిక, నెల వెలుగు, మారే ఎండ, శాతపత్రకము, శాతపత్రకి. ఇట్లా వెన్నెల గురించి. పండు వెన్నెల గురించి కూడా చూడండి. పండు వెన్నెల, ఛాయ వెన్నెల, పండు రేయండ, పూర్ణ చంద్రిక. ఇట్లా పున్నమకు చూడండి ఇట్లే ఇందుమతి, చంద్రమాస, జ్యోత్స్న, ధర్మవాసరము, నిరంజన, పంచపక్షాంతము, పిత్రియ, పూర్ణమాసి, తర్వాత పూర్ణిమ, పౌర్ణమాసి, పౌర్ణమి, పౌషి. ఇట్లా
ఈ విధంగా ఒక చంద్రుని సంబంధమైనటువంటి కొన్ని వందలాది పదాలు మనకిక్కడ ఏర్చి మరి కూర్చి చూపెట్టడం అనేది మనకిక్కడ జరిగింది. అట్లనే భారతదేశం అనే దానికి ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. భారతదేశము, కర్మక్షేత్రము, కర్మభూమి, నాభీదము, భరతవర్షము, హైమవతము. ఇవన్నీ కూడా భారతదేశానికి పర్యాయ పదాలుగా మరి ఉన్నవి. అల్లే సముద్రం అనే దానికి చూడండి, అంబుది, అంబునిది, అంబువృత్తు, ఇట్లా వందలాది పదాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. పాతోరాశి, పాతో నిధానము, పాతోనిధిపు, ఇట్లా ప్రాణభాస్వంతము, ప్రాయీర్, ప్రేరిత్వము, ప్రేర్త్వము, మకరాకరము, మకరాలయము, మబ్బు పువ్వుల వెళ్ళి, మహాకచ్చము, మహీ ప్రాచీదరము, మహోదది, మితద్రు, మీనాలయము, ఇట్లా వార్ధి, వారిధి, వార్నిధి, విషధి, విషనిధి, వీచిమాలి, ఇట్లా సరస్వంతము, సమీచము, సరస్వంతము, సాగరము, సింధువు, సుదానము, ఇట్లా ఎన్ని కూడా ఉన్నవి. సముద్రపు పొంగు, ఉప్పెన, పోటు, సముద్రోల్బణం, మరి చెల్లెలికట్ట, ఒడ్డురు, తటము, వారణ, వేల, ఇట్లా మనకు అనేక పదాలు ఇక్కడ పర్యాయ పదాలుగా మనకు కనిపిస్తూ ఉన్నవి. ఇట్లా అద్భుతమైనటువంటి పర్యాయ పదాల గురించి ఎటువంటిదైనా కావాలి అని అనుకుంటే మరిది మనకు కొంగు బంగారంగా వారు కూర్చున్నటువంటి ఒక పిన్నిధిగా వారు కూర్చున్నటువంటి పర్యాయ పద నిఘంటువు ఉన్నది. దీన్ని మరి విద్యార్థులు, జిజ్ఞాసువులు దీన్ని అవసరమైనప్పుడు తప్పనిసరిగా రిఫర్ చేసుకోగలరు, అంటే సంప్రదించుకోవచ్చు దీన్ని. అందువల్లనే ఇక్కడ కొన్ని పేజీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవగాహన బాగా పెరుగుతుంది కాబట్టి పేజీలను ఇవ్వడం జరిగింది. ఇట్లా పర్యాయ పదాల గురించి తెలుసుకున్నాం. మరి ఇందులో ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా మనం ఇవ్వచ్చు. పర్యాయ పద విస్తృతి వాంగ్మయ అభివృద్ధికి సూచిక ఎలా అవుతుందో వివరించండి. పర్యాయ పద విస్తృతి ఎలా జరుగుతున్నది, ఎలా భాషల నుండి ఎలా వస్తున్నాయి, భాష యొక్క నైజం ఏమిటి, మరి ఆదానాల్ని గ్రహించేటువంటి నైజం ఉందా లేదా, ఉండడం వల్ల ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అది ఈ ప్రశ్నకు సమాధానం అవుతుంది. కాబట్టి వీటిని చాలా పర్యాయ పదాలను చక్కగా అధ్యయనం చేసిన వారు భాష మీద మంచి పట్టుగలిగినటువంటి వాళ్ళు అవుతారు. అది ఇతిశం.